త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండబోతోందా? మంత్రివర్గ కూర్పుపై ఇప్పటికే స్పష్టత వచ్చిందా? సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో ఎలాంటి అంశాలను చర్చించారు? ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఎన్ని బెర్తులు ఉండబోతున్నాయి? మంత్రి పదవికి ఏ సమీకరణాలను పరిగణలోకి తీసుకోబోతున్నారు? సీనియారిటీని బట్టి మంత్రివర్గంలో చోటుంటుందా? కేబినెట్ రేసులో ఉన్న నేతలెవరు? హ్యావ్ తెలంగాణలో టీపీసీసీ చీఫ్, కార్పొరేషన్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్, దేవాలయాల కమిటీ చైర్మన్ల ఎంపిక పూర్తయింది. కానీ మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి 2 ఎమ్మెల్యేలు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మక్తల్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాకిటి శ్రీహరి కేబినెట్ పదవిపై గంపెడాసులు పెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు మొన్నటి ఎన్నికల్లో టికెట్ రాదని అంతా అనుకున్నారు. కానీ ఖర్గేతో ఉన్న సంబంధాలతో వాకిటికి సీటు దక్కింది. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ ను ఓడించారు. మళ్లీ ఏఐసీసీ చీఫ్ ద్వారానే ఆయన మంత్రి పదవికి మార్గం సుగమం అయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి టికెట్ దక్కించుకున్న వాకిటి అదే ఫార్ములా ద్వారానే మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నారంట. ఇందుకు పార్టీ పెద్దలతో ఉన్న అనుబంధం కూడా కలిసి వస్తోందని భావిస్తున్నారని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కావడం కూడా వాకిటి శ్రీహరికి కలిసి రాబోతోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో మరో కీలక నేత చిక్కుడు వంశీకృష్ణ సైతం మంత్రి పదవి ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. 2004లో తొలిసారి అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2009, 2014, 2018 ఎన్నికల్లో 3 సార్లు ఓడిపోయారు. అయినా ఆయన కాంగ్రెస్ జెండాను వదలలేదు. బీఆర్ఎస్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్ తో మనోధైర్యం నింపారు. నాగర్ కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చూస్తూ 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హస్తం అభ్యర్థులు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇలా పార్టీ పెద్దల దృష్టిలో వంశీకృష్ణ ఉన్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై జోరుగా ఊహాగానాలు నెలకొన్నాయి. త్వరలో కేబినెట్ కూర్పు ఉంటుందని ప్రచారం సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ఢిల్లీకి వెళ్లడంతో ఈ అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఏదేమైనా మంత్రి పదవులపై ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకులు కోటి ఆశలు పెట్టుకున్నారు.